సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డాక్టర్ విజయ్ కుమారి అండి. ఆయుష్ డిపార్ట్మెంట్లో వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. నా క్వాలిఫికేషన్స్ ఎంఎస్ పిహెచ్డి ఇన్ ఆయుర్వేద. సో ఈరోజు మనం ఎనీమియా లేదంటే రక్తహీనత దీనికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో పర్టికులర్గా ఫీమేల్స్కి ఆడవాళ్ళకి వచ్చే రక్తహీనత వీటి గురించి, తర్వాత దీనికి సంబంధించి ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం డిస్కస్ చేద్దాము. జనరల్ విషయాలతో పాటు స్త్రీలకు సంబంధించిన రక్తహీనత గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. జనరల్ ఏంటంటే రక్తహీనత అనేది మన శరీరంలో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం ఒకటి, తర్వాత ఆర్బీసీ సంఖ్య తగ్గడం, మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరానికి ఆక్సిజన్ ప్రసారం ఒకటి, ఆక్సిజన్ అందించే కెపాసిటీ తగ్గుతుందన్నమాట. వీటి వల్ల ప్రతి ఒక్కరికి అలసట ఒకటి, అలసటతో పాటు శరీరం అంతా నీరసంగా ఉండడం, ఈ నిస్సత్తుగా ఉండడం, ఏ పని చేయలేకపోవడం, తర్వాత గుండె వేగంగా కొట్టుకోవడం, ఇట్లా కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. వాటిని ఏమంటారంటే తొందరగా అలసిపోవడం, కాళ్ళు వాపులు రావడం, స్కిన్ పాలిపోవడం, తర్వాత జుట్టు ఊడిపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ ఎనిమియాలో ఉంటాయన్నమాట. సో మనం ఏంటంటే జనరల్ కాజెస్ ముందు తెలుసుకుందాం. జనరల్గా ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎక్కువగా రక్తం పోతుంది, అప్పుడు కొందరికి ఎనీమియా రావచ్చు. తర్వాత కొన్ని మేజర్ సర్జరీస్ అంటే లైక్ ఏదైనా ఎముకలకు సంబంధించింది, గుండెకి సంబంధించినవి కానీ, అంటే ఈరోజు అన్ని లాప్రోస్కోపిక్ మోడ్లో చేసినప్పటికీ కొన్ని పర్టికులర్ సర్జరీస్ వల్ల రక్తం తర్వాత హిమోగ్లోబిన్ తగ్గడము ఇలాంటివి ఉంటుంటాయి అన్నమాట. ఆ తర్వాత కొన్ని జన్యుపరమైన వ్యాధులు ఉంటాయి, లైక్ సికిల్ సెల్ ఎనీమియా, తర్వాత తలసేమియా, ఇలాంటి వాటిల్లో కూడా మనకి జనరల్గా రక్తహీనత లేదంటే రక్తం తక్కువ ఉండడం జరుగుతుంది. ఒక్కొక్కసారి కడుపులో పుండ్లు లేదంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాము, వాటితో పాటు ఇంటెస్టైన్స్లో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, ఇలాంటి వాటిలో కూడా ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఒక్కొక్కసారి నోటి ద్వారా రక్తం బయటికి రావడము, ఇలాంటి కండిషన్స్లో, తర్వాత మలద్వారం ద్వారా రక్తం బయటికి రావడం, ఇలాంటి సందర్భాలు, కొన్నిసార్లు పైల్స్ అంటాము, హెమరాయిడ్స్, వీటిలో కూడా రక్తం ఎక్కువగా బయటకు వచ్చినప్పుడు చాలా మందికి రక్తహీనత కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి, లైక్ రక్త కణాలు విచ్ఛిన్నం అయిపోయే డిసీజెస్, లైక్ మలేరియా, అలాంటి వాటిల్లో ఒక్కొక్కసారి స్ప్లీన్ సరిగ్గా పనిచేయకపోవడం, ఆ తర్వాత కొన్ని డిసీజెస్ లైక్ ల్యూకేమియాలు అంటే రక్తం సంబంధించిన క్యాన్సర్లు, తర్వాత రకరకాల క్యాన్సర్లు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఎనీమియా ఉంటుందన్నమాట. వీటితో పాటు రక్తం ఉత్పత్తి తగ్గడం. రక్తం ఉత్పత్తి ఎప్పుడు తగ్గుతుందంటే మనకి కొన్ని డెఫిషియన్సీస్ లేదంటే లోపం అంటాం, ఐరన్ లోపం వల్ల కానీ, లేదంటే ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కానీ, విటమిన్ B12 లోపం వల్ల కానీ. సో ఇలాంటి కండిషన్స్లో మనకి రక్తహీనత వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం జనరల్ కాజెస్ అన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక స్త్రీ లేదంటే ఫిమేల్స్ వివిధ దశల్లో, అంటే చిన్నప్పటి నుంచి లేదు జనరల్గా కూడా మనం మాట్లాడుకుంటే చిన్నపిల్లల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే వాళ్ళు చేతులు అవన్నీ అపరిశుభ్రంగా ఉంచుకోవడం ఒకటి, తర్వాత వాళ్ళు చాలాసార్లు చేతులు క్లీన్ చేసుకోకపోవడం, నులి పురుగులు అవి బయట ఆహారం తీసుకోవడం వల్ల నులి పురుగులు అలాంటివి పొట్టలో చేరడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది పిల్లల వరకు వచ్చే వరకు. అది తర్వాత అడోలసెంట్ వయసు అనేటప్పటికీ 11 నుంచి మనం టీన్స్ 18-20 వరకు వచ్చే వరకు, ఈ వయసులో వాళ్ళకి ఏంటంటే 11 సంవత్సరాల తర్వాత, మన ఇండియాలో అయితే 11 నుంచి 14 సంవత్సరాల్లో మెనార్కీ అటెండ్ అవుతారు ఆడపిల్లలు, అంటే ఋతుస్రావం మొదలవుతుంది. సో ఈ స్టేజ్లో ఏంటంటే మొదటి దశలో, అంటే మొదటిసారిగా స్టార్ట్ అయినప్పుడు కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ ఎక్కువ రక్తస్రావం అవడం వల్ల వీళ్ళకి కూడా రక్తహీనత ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే టీన్స్ నుంచి 19, 20 నుంచి 25, 27 వరకు ఉన్న దశలో ఏంటంటే ఈరోజు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి మనందరికీ. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏంటంటే ఒకప్పుడు స్కూల్స్లో గేమ్స్ పిల్లలన్నీ ఆడుకుంటూ ఉండేవాళ్ళు, ఇవాళ వచ్చేటప్పటికి వీళ్ళకి ఆటలు లేవు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, తర్వాత PCOD, తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ మారిపోతుందన్నమాట. అంటే వస్తే కంటిన్యూస్గా మెన్స్ట్రల్ సైకిల్ మెన్సెస్ అవ్వడం, లేదు అంటే 3 నెలల వరకు రాకపోవడం. సో వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి వీళ్ళు రక్తహీనతకి గురి కావడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత స్టేజ్ అనుకుంటే మనం ప్రెగ్నెన్సీ స్టేజ్లో జనరల్గా ఐరన్ అవసరం ఎక్కువ ఉంటుంది, మనకి హిమోగ్లోబిన్ నార్మల్గా ఉండాల్సిన పరిస్థితి అది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ స్టేజ్లో ఆహారం సరిగ్గా తీసుకోవాలి,
ఆ తర్వాత డెలివరీ తర్వాత ఒక్కొక్కసారి సిజేరియన్ జరుగుతుంటాయి చాలామందికి. ఈ సిజేరియన్ తర్వాత కూడా రక్తం తగ్గుతుంది. తర్వాత నార్మల్ డెలివరీ అయినా సరే ఎంతో కొంత రక్తం లాస్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఆ తర్వాత మెనోపాజ్ లేదు అంటే ఆ మెనోపాజ్ కన్నా ముందు ఒక ఏజ్ అంటే మెనోపాజ్ కన్నా ముందున్న ఏజ్లో చాలా మందికి గర్భాశయం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల డిఫరెంట్ ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియంలో తేడా ఉండడం వల్ల లేదు అంటే ఏదైనా డిఫరెంట్ కాజెస్ పాలిప్స్ అలాంటి వాటి వల్ల కూడా రక్తం హిమోగ్లోబిన్ శాతం తగ్గడానికి అంటే ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు హిమోగ్లోబిన్ శాతం తగ్గడం ఉంటుంది. మళ్ళీ మెనోపాజ్ స్టేజ్లో సేమ్ మెనార్కీ స్టేజ్లో లాగా హార్మోన్స్ ఎంతో కొంత ఇంబ్యాలెన్స్ అప్పుడు బాగా తగ్గిపోతాయి కాబట్టి శరీరంలో అప్పుడు కూడా ఎక్కువ బ్లీడింగ్ వల్ల మళ్ళీ మన శరీరంలో రక్త శాతం తగ్గుతుందన్నమాట. సో ఇది మనకి జనరల్గా రక్తానికి సంబంధించినంతవరకు అంటే ఎనీమియాకి కారణాలు అనుకుంటే జనరల్గా ఎంత ఉండాలి అని మనం అనుకుంటే మేల్స్ వరకు వచ్చేటప్పటికి 14 నుంచి 15 గ్రాములు ఉంటే మనం నార్మల్ అనుకుంటాం. అదే ఫిమేల్స్కి వచ్చేటప్పటికి 11 నుంచి 13 గ్రాముల వరకు నార్మల్ అనుకుంటాం. కానీ మన దేశంలో ఏంటంటే 10 గ్రాములు ఉండడం అంటే సాధారణంగా మనం 10 గ్రాముల వరకు చూస్తూ ఉంటాం, అంతకన్నా ఎక్కువ చూడట్లేదు. అదే పిల్లలకు వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా 10-11 గ్రాములు ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఉండడానికి మనం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ ఇప్పుడు చైల్డ్హుడ్ స్టేజ్లోనే స్కూల్స్లో అన్నిట్లోనూ ఆల్బెండజోల్ మాత్రలు పంచి వాళ్ళకి పొట్టలో నులిపురుగులు లేకుండా చేయడం, దాని ద్వారా మనకి ఇట్లా ఎనీమియా అన్నది రాకుండా చూసుకోవడానికి తర్వాత ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్యాంప్స్ ఇవి జరుపుతూనే ఉంటాం మేము. తర్వాత మనకి ఐరన్ ఎంత అవసరం అంటే జనరల్లీ ఒక్కొక్కసారి మన శరీరం కొత్తగా ఎప్పటికప్పుడు రక్తాన్ని తయారు చేసుకుంటూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంత అవసరం ఉంది అని అన్నది మనం తెలుసుకోవాలి కాబట్టి మేల్ పర్సన్స్కి పర్ డేకి ఒక 8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది మనం తీసుకునే ఆహారంలో. అదే 50 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీకి అయితే 17 మిల్లీగ్రాముల ఐరన్ పర్ డేకి అవసరం అవుతుంది. అదే ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళకైతే 27 మిల్లీగ్రాముల వరకు అవసరం అవుతుంది అనమాట. సో ఈ రకంగా మనం ఐరన్ని మనం కొలమానం తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. ఆహారం జనరల్గా ఏం చేస్తామంటే పొద్దున్నే నిద్ర లేవగానే మనం టీ కాఫీ తాగుతాం. అంటే ఎంప్టీ స్టమక్ మీద టీ కాఫీ తీసుకోవడం అనేది ఎలా అంటే ఎంప్టీ స్టమక్ మీద తీసుకున్నప్పుడు ఐరన్ శాతం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది అనమాట. అంటే టీ కాఫీలో కాఫీలో ఉండే కెఫైన్ తర్వాత టీలో ఉండే ట్యానిన్ ఇవేం చేస్తాయంటే మన ఇంటెస్టైన్ నుంచి ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తాయి అన్నమాట. సో ఈ ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది అని అంటే మనకి ఎనీమియా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక్క రోజులో రాదు, అది లాంగ్ స్టాండ్లో వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మనం ఆహారంలో ఎప్పుడు టీ కాఫీలు మనం ఎప్పుడైనా తీసుకుంటే బిట్వీన్ మధ్యలో తీసుకుంటూ ఉండాలి. అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అట్లా సాయంత్రం 3 గంటలకి ఈ పద్ధతిలో తీసుకోవాలన్నమాట. తర్వాత ఆహారంలో రిచ్ సోర్స్ ఏంటంటే విటమిన్ సి ఎక్కువ తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది అనమాట ఎప్పుడైనా సరే. సో ఐరన్ అబ్జార్ప్షన్ కోసం అది చేయొచ్చు. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం తీసుకోవాల్సిన ఆహారాన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలంటే రెడ్ కలర్లో ఉండే ధాన్యాలు, చిరుధాన్యాలు, వీటిలోకి వచ్చేటప్పటికి రెడ్ కలర్లో ఉండేది మనకి మ్యాక్సిమం రాగులు. సో మన ఆహారంలో రాగుల్ని ఒక భాగంగా చేసుకోవాలి. తర్వాత ఇక వీటిలో మిల్లెట్స్ అయిపోయాయి. మన సిరియల్స్ అంటే వీటిలో రాజ్మా ఒకటి, వేరుశనగ ఒకటి, పప్పు ధాన్యాల్లో. సో వీటిల్లో కూడా ఇవి కలర్ఫుల్గా ఉంటాయి, వీటిలో కూడా ఐరన్ రిచ్గా ఉంటుందన్నమాట. తర్వాత వెజిటబుల్స్ మనం తీసుకుంటే అది అందరికీ తెలిసిన విషయమే. మనకి ఆకుకూరలు బాగా గ్రీన్ కలర్లో ఉండే ఆకుకూరలు, తర్వాత గోంగూర ఇట్లాంటివన్నీ, తోటకూరలో ఫోలెట్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ ఆకుకూరలు. కూరగాయలు వచ్చేటప్పటికి బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటివన్నీ అనమాట. ఫ్రూట్స్ కూడా ఏంటంటే రెడ్ కలర్లో ఉండే మనం చూసేది ఏంటంటే ఎండు ద్రాక్ష, తర్వాత దానిమ్మ, ఖర్జూరము, తర్వాత అంజీరా, ఇట్లాంటి ఫ్రూట్స్ అన్నిట్లో కూడా మనకి ఐరన్ కావాల్సినంత అందుతుంది. ఇక్కడ జ్యూసెస్ కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం జ్యూస్ చేసినప్పుడు ఏదర్ క్యారెట్, బీట్రూట్ మొత్తం అంతా ఎక్కువగా కాకుండా క్యారెట్ ఒక చిన్న ముక్క, బీట్రూట్ ఒక చిన్న ముక్క, జస్ట్ వాటిని ఉడకబెట్టేసి జ్యూస్ చేసుకోవడం. ద్రాక్షని జ్యూస్ చేస్తున్నామంటే ఉడకబెట్టి జ్యూస్ చేయడం. ఇది ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా సరే ఒక ఫుడ్ని క్వాంటిటీ ఎంత తీసుకున్నాం అన్నది కాకుండా అది మనం తిన్నది ఎంత అబ్జర్వ్ అయిందనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే వీటి వల్ల ఇప్పుడు ఉడకబెట్టి వీటిని తీసుకుని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల కొంత అబ్జార్ప్షన్ శాతం పెరుగుతుందన్నమాట. దాంతోపాటు ఆహారం తీసుకోవడం గురించి, ఇది ఆహారం వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయండి. వండేటప్పుడు ఏంటంటే పర్టికులర్గా మనం ఇవాళ అల్యూమినియము, తర్వాత
ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ తర్వాత ఈ టైప్ ఆఫ్ వాటిలో వండే కన్నా మిగతా ఫుడ్స్ లైక్ అన్నం వండడం ఇవన్నీ డిఫరెంట్. కూరలు వండేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు కానీ కూరగాయల్లో ఉన్న ఐరన్ని మనం పోగొట్టకూడదు. ఎందుకు అంటే నాన్ వెజిటేరియన్స్కి లైక్ రెడ్ మీట్లో కానీ లేదంటే మీట్లో కానీ వాళ్ళకి ఐరన్ దొరుకుతుంది. కానీ వెజిటేరియన్స్కి ఆకుకూరలు ఒక్కటే సోర్స్ కాబట్టి, కూరగాయలు సోర్స్ కాబట్టి, సో మనం ఏంటంటే ఈ రెండిట్లోనూ కూడా మనకి సరైన పద్ధతిలో వండిన ఆహారం సరైన పద్ధతిలో న్యూట్రియంట్స్ అన్నీ పోకుండా ఉండాలంటే ఐరన్ కడాయిలు మనం తీసుకుని దానిలో వండినప్పుడు ఈ మనకి ఐరన్ అన్నది అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఐరన్ దాని విలువలు కోల్పోకుండా ఉంటుందన్నమాట. అంటే ఇది రీసెర్చ్లో తెలియని విషయం. జనరల్గా ఏంటంటే ఐరన్ కడాయిలో మనం వండినప్పుడు కొంచెం రంగు మారుతుంది, బట్ రుచి మారదు, దానిలో ఉన్న క్వాలిటీ మారదు అనమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఐరన్ వరకు వచ్చేటప్పటికి. సో ఇంకా ఏంటంటే జనరల్గా భారతదేశంలో ఎనీమియా గురించి చెప్పుకోవాలంటే, రక్తహీనత గురించి చెప్పుకోవాలంటే భారతదేశంలో ఉన్న ప్రతి 2వ స్త్రీ ఎనీమియాతో బాధపడుతూ ఉంటుంది. తర్వాత మ్యాటర్నల్ డెత్స్ అంటే డెలివరీ టైంలో డెత్స్ అయ్యేటప్పుడు ప్రతి 5గురిలోనూ ప్రతి 5వ మహిళ ఈ ఎనీమియా వల్ల డెత్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మన ప్రభుత్వాలు అన్ని జాగ్రత్తలు తీసుకుని రక్తహీనత నివారణకి మార్గాలు, రకరకాల మందులు, తర్వాత జాగ్రత్తలు చెప్పటాలు, లేదంటే ఫుడ్ ఎయిడ్ తీసుకోవాలి అంగన్వాడీల ద్వారా, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ ద్వారా ఎక్కువగా మనం ప్రచారం చేస్తూ ఉంటాం. బట్ మెడిసిన్స్ తీసుకోవాలి అని అన్నప్పుడు నిపుణుల దగ్గర తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఐరన్ ఒక్కొక్కసారి ఓవర్లోడ్ అవుతుంది. సో కాబట్టి నిపుణుల సలహా ద్వారానే ఈ ఐరన్ డ్రగ్స్ ఏదైనా తీసుకోవచ్చు. మ్యాక్సిమం మనం ఆహారం ద్వారా ఈ ఐరన్ లోపం అన్నది లేకుండా చేసుకుంటే మనం రక్తహీనతని పోగొట్టడం అన్నది రక్తహీనత నుంచి మనం మనల్ని కాపాడుకోగలుగుతాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.